హాయ్ డార్లింగ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ నేను వచ్చేసి ఇంట్లో ఇంచుమించు 25 డేస్ అయిపోయింది. నేను లాస్ట్ డే 25కి ఇంట్లోకి వచ్చాను. అంటే ఇంకో 4-5 డేస్లో ఇక్కడ నాకు 1 మంత్ అయిపోతుంది. ఇక్కడ 1 మంత్ కోసమే నేను ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఈ ఇంట్లో వచ్చేసి 1 మంత్ వేకెన్సీ డ్రైవర్ వేకెన్సీ ఉందంటే నా ఫ్రెండ్ చెప్పిండి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను అనమాట. ఇంకా 4-5 డేస్లో నా మంత్ అయిపోతుంది. నేను శాలరీ తీసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్గా నా సొంత రూమ్కి వెళ్ళిపోతాను అనమాట. సో, ఇక్కడ ఈ మంత్ 25కి నా సాలరీ తీసుకొని నేను రూమ్‌కైతే ఎళ్ళాలి కదా! అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తినడానికి ఏంటి అంటే నేను అక్కడ 4 డేస్ స్టే చేయాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంకో వర్క్ మాట్లాడి పెట్టుకున్నాననమాట. 3 మంత్స్ కోసం ఇంకో వేరే చోట వేకెన్సీ ఉందని చెప్తే నేను అక్కడ వర్క్ కూడా మాట్లాడేసి పెట్టుకున్నాను. కాకపోతే ఈ 4 డేస్ నేను నా రూమ్‌లో స్టే చేయాలి. స్టే చేయడానికి ఇంకా తిండి వసతులు ఏం లేదనమాట. అసలు ఏం లేదు రూమ్‌లో. ఇప్పుడు నేను ఎందుకు తీసుకుంటున్నానంటే ఇవన్నీ అదేదో సినిమాలో చెప్పినట్టు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు కదా! సో, నా దగ్గర కారు ఇప్పుడు వసతి ఉంది. కారు అవైలబుల్‌గా ఉంది. నేను ఇప్పుడే తీసేసుకొని ఇంకా నేను ఇక్కడ సామాన్లన్నీ తీసేసుకొని నా రూమ్‌లోకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి వస్తాననమాట. ఎందుకంటే ఇక్కడ ట్యాక్సీ డబ్బులైతే బీభత్సంగా తీసుకుంటున్నారు. ఆ ట్యాక్సీ డబ్బు మనం పెట్టుకొని వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చేంత ఇది ఉందన్నమాట. ఎందుకంటే ఆ కూరగాయలు ఎంత పడతాయో ఆ ట్యాక్సీ డబ్బులు మరీ అంత డబ్బులు పడతాయి. సో, నేను ఇప్పుడు నా దగ్గర కార్ అవైలబుల్ ఇప్పుడు కారు కూడా వీళ్ళు ఎలా తీసుకొని వచ్చారో తెలుసా? మా మేడంని వాళ్ళ ఆఫీస్ దగ్గర దింపేసి, "సరే నువ్వు వెయిట్ చేయకు ఇంటికి వెళ్ళిపో" అంటే నేను దొంగతనంగా తీసుకొనొచ్చి ఇక్కడ మాల్స్‌కి వచ్చి ఇంకా నాకు 4-5 డేస్ తర్వాత నేను అక్కడికి వెళ్ళిపోతాను కదా! అక్కడికి వెళ్ళిపోతే నాకేంటి అనేది ఆలోచించి నాకు కావాల్సింది నాకు ఎప్పటినుంచో బోటి తినాలని అనిపించిందనమాట. సో, బోటి తీసేసుకున్నా. చూడండి ఎంత నీట్‌గా క్లీన్ చేసి పెట్టారు వీళ్ళు. ఇక్కడి నుంచి సామాన్లన్నీ తీసేసుకొని ఇంకా నా రూమ్‌కి వెళ్తాననమాట. అక్కడ రూమ్‌లో మొత్తం రెడీ చేసేసి ఇంకా సో, ఇలా బయట వర్క్ చేసేవాళ్ళు ఎలా పని పడతారు, ఏంటి అనేది మీకు తెలుసుకోవాలనుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను తప్పకుండా మీ కామెంట్స్‌కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ. లవ్ యూ. బాయ్.